ఇప్పుడు నేను నిరుద్యోగులతోని మాట్లాడతా, నిరుద్యోగుల తరపున మాట్లాడతా, నిరుద్యోగుల అమ్మ నాయన తరపున నిలదీస్తా, నిరుద్యోగుల కుటుంబాల గోస చెప్తా. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, కాంగ్రెస్ వస్తే కొలువులే కొలువులు, అద్దంటే కొలువులు అని టామ్ టామ్ అనుకుంటా సాటింపేసి ఇప్పుడు నట్టేట ఎట్లా ముంచిరో చెప్తా. అసలు నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు. షెయ్యి పార్టీని నమ్మి మునిగిపోయిన మీ ఇంట్లోనే ఉన్న నిరుద్యోగులే చెప్తారు. నౌకర్లు అత్తయ్య అన్న నమ్మకంతోని అమ్మ నాయనకు దూరంగా పగలు రాత్రి వొయ్యిలను చదువుకుంటా కొలువుల కోసము కండ్లు కాయలయ్యేటట్టు చూస్తున్న పిల్లలే ఎట్లా మోసపోయినమో పూసగుచ్చినట్టు చెప్తారు. అవునా కాదా? పరి షెయ్యి పార్టీ ప్రభుత్వం ఏడాదిన్నర సంధి నిరుద్యోగులను ఏ తీర్ల దోకా చేసిందో చెప్తా. నేను చెప్పిన మాట వాస్తవమా కాదా మీరే చెప్పాలి నాకు. మళ్ళా చూడు ముచ్చట. అవుగాని షెయ్యి పార్టీ వచ్చినాక ఏ పాటు నౌకర్లు వచ్చినాయి వల్ల ఓ మల్క చెప్పుండ్రి నాకు. ఎంతమంది కొత్తగా నౌకర్లకు ఎక్కిర్రు? కొంపదీసి రేవంత్ సార్ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు చూసి ఇంకేంది నౌకర్లు షెయ్యి పార్టీ ఇచ్చినాయేనాయే, పేపర్లలో కూడా పెద్ద పెద్ద అక్షరాలతోని రాయనే రాసే అని ఇంకా అనుకునేటోళ్ళు ఉన్నారా ఏంది? కొంపదీసి ఆ నౌకర్లు రేవంత్ సార్ ఇచ్చినాయి కావని ఆ నౌకర్లు చేస్తున్న వాళ్ళకు కూడా ఎరికే. ఇచ్చిన నౌకర్లు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అప్పుడు సారే నోటిఫికేషన్లు ఇచ్చిండు, పరీక్షల తారీఖులు ఇచ్చిండు, అటెన్క ఎలక్షన్లు వచ్చినాయి. ఏమైందిగా అప్పుడు వచ్చిన నోటిఫికేషన్లతోనే వీళ్ళందరూ కొలువులు సంపాదించుకున్నారు. మన రేవంత్ సారు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వమే కొలువు ఇప్పించిందా హో అని మంది పెండ్లికి మంగళారతులు పట్టినట్టు ప్రచారం చేసుకున్నారు. ఇక ఈ మాట నేనంటలేను, నిరుద్యోగులు చెప్తున్నదే. ఇక సర్కారు వారు చేసిన మోసము బట్ట బయలైంది. అందుకే ఇగో నిరుద్యోగులు మల్ల రోడ్ల మీదకి వచ్చిర్రు. ఏడాదికి 2 లక్షల నౌకర్ లాంటివి, జాబు క్యాలెండర్ లాంటివి, నోటిఫికేషన్ లాంటివి, మెగా డిఎస్పీ అంటివి ఏమాయే సారు గవన్నీ అని నిలబడి అడుగుతున్నారు. ఇందిరా పార్కు కాడ పెద్ద ధర్నా కూడా చేసిర్రోల్లా. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఓటేసినాము. మార్పు వాళ్ళ జీవితాలకు వచ్చింది, ఉద్యోగాలు వాళ్ళకు వచ్చింది. మనకు ఎవరికి ఉద్యోగం రాలేదు. వచ్చిందా? ఉద్యోగాలు వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? గ్రూప్ నోటిఫికేషన్ వచ్చిందా? మెగా డిఎస్సీ వచ్చిందా? పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందా? అరే బాబు, మేము రోజు పొద్దుగా లేచి లైబ్రరీలో కూర్చొని క్యాంపస్ నుంచి వచ్చిన ఉస్మానియా నుంచి వచ్చిన నేను ఇంకా కూర్చుని పొరగాలు. అరే దద్దమ్మలారా, మీరు కూర్చొని చదువుతారా ఉద్యోగాలు? వాళ్ళ కుర్చీలకు ఎంత పెడితే మనకు ఉద్యోగాలు వస్తాయి, రండి రా బాబు అని చెప్పేసి వచ్చింది. మేము మీ ఉద్యోగం మాకు వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది అనుకోలేదు కాబట్టి అమలు కానీ హామీలన్నీ ఇచ్చేసారు. కానీ మేము ఒకటే అంటున్నాం, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు? కేవలం ఒక 5,000 డిఎస్సీకి అవకాశం ఇచ్చారు, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మహా అయితే ఏ వేదిక మీకు పోయినా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాను. కొంచెం అంటే మీకు జ్ఞానం ఉండాలి కదా. నిరుద్యోగులు అంటే లెక్కలు కూడా పోయింది. కాబట్టి మరొకసారి మనం అందరం మన దమ్ము చూపిద్దాం. స్థానిక ఎలక్షన్లలో, రాబోయే ఎలక్షన్లలో గట్టిగా మన నిరుద్యోగ గొంతుకుని వినిపిద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి మళ్ళీ మన నిరుద్యోగ దమ్ముని చూపిద్దాం. ఏం చేయమంటావు? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఓటేసి నేను ఒక్కనే కాదు, మా ఇంట్లో మా తల్లి, తండ్రి, తమ్ముడు, అక్క, చెల్లి అందరికీ ఓటేపించినాము. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించవద్దు? అందరూ ఇప్పుడు అంటారు ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు అంటారు. ఎందుకు ప్రశ్నించవద్దు? నా ఓటు హక్కు. నేను ఓటేసిన జాబ్ క్యాలెండర్ కోసం నేను నమ్మి ఓటేసిన. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎక్కడా? ఏ సభలు అయితే ఆ సభలో ఏం చెప్తారు? విద్యార్థులు నోటిఫికేషన్ లో వేయద్దు అని చెప్పి ధర్నాలు చేసిరని చెప్తారు. ధర్నాలు చేసినప్పుడు కనిపించినా మేము ఈ రోజు జాబులు కావాలని ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనల్ని గుర్తు పెట్టండి. ఆ రోజు గుర్తు పెట్టుకున్నాం, మీరు ఈ రోజు ధర్నాలు చేస్తున్నాం రోడ్డు మీదకి వచ్చి. ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే నేను కూడా కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ మిమ్మల్ని ఓడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఏడాదికి 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తానడు, ఇవ్వలేదు. అదే విధంగా మెగా డిఎస్సీ అన్నాడు, పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిండు, కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం రీసెంట్ గా చూస్తే 10,974 పోస్టులు అనేది జీపీఓ నోటిఫికేషన్ ఇస్తానని ప్రభుత్వం చెప్పడం జరిగింది. గతంలో పనిచేసిన విఆర్ఓలకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. 3,355 పోస్టులు అనేది వాళ్ళతో భర్తీ చేయడం జరిగింది. మిగిలిన 7,404 పోస్టులు అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి నిరుద్యోగులతో భర్తీ చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ గా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దయచేసి జీపీఓ నోటిఫికేషన్ వెంటనే 7,404 పోస్టులు అనేది
ప్రభుత్వం వెంటనే స్పందించి భర్తీ చేయాలని కోరుతున్నాను. దగ్గర 2 ఏళ్లకు దగ్గర పడుతున్నదా షెయి పార్టీ అధికారంలోకి వచ్చి? మరి వీళ్ళు సొంతంగా ఇచ్చిన నౌకర్లేవి, నోటిఫికేషన్లేవి? ఓట్లప్పుడైతే రాహుల్ గాంధీ సారు డైరెక్ట్ అశోక్ నగర్ కాడికి వచ్చి మరి అసలు ఏమన్నా శోకాలు తీసిండా? కాంగ్రెస్ అత్తనే నౌకర్లు అత్తయ్యని స్పీచులు దంచిండు. ఇక షెల్లే ప్రియాంక అక్కనేమో యూత్ డిక్లరేషన్ అని పెట్టి నిరుద్యోగుల కళలు నిజం చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి ఇక ఆఖరికత్తే ఏమాయే ఇగో ఇట్లా రోడ్డు మీద పడే మాటిచ్చిన వాళ్ళు మాయమైపోయిర్రు. ఒక్కలంటే ఒక్కలన్నా ఈ నిరుద్యోగులకు ధైర్యం ఇస్తలేరు, హిమ్మత్ ఇస్తలేరు. అసలు వాళ్ళను పట్టించుకుంటలేరు. గిదా ప్రజాపాలన అంటే? గింత మోసమా, గింతగనం ముంచుడా అని గరమైతున్నారు లో.